హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ ఎగ్ రైస్ని 5 నిమిషాల్లో లంచ్ బాక్స్లోకి ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఎగ్ రైస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 గుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఈ గుడ్ల మీద చిటికెడంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఎగ్స్ని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని 2 నిమిషాలు కుక్ చేసుకొని ఎగ్ బుర్జీలాగా చేసుకోవాలి. ఈ ఎగ్ పీసెస్ని మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు ఈ ఎగ్ పీసెస్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ కుక్ అయినాయండి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఈ ఎగ్ పీసెస్ ఈ విధంగా ఉండాలండి. ఈ ఎగ్ పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా కొంచెం మెత్తబడే వరకు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని దీంట్లో వేసుకోవాలి. ఈ ఎగ్ పీసెస్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ పీసెస్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే 2 కప్పుల వరకు ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రైస్కి మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు ఈ ఎగ్ రైస్ మీద వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఆకులు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఎగ్ రైస్ని తయారు చేయడం చూసారు కదా. ఈ ఎగ్ రైస్ని అతి తక్కువ టైంలో లంచ్ బాక్స్లోకి ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ రైస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.